హలో హాయ్ నమస్తే. ఎప్పుడు చేసుకునే విధంగా ప్లెయిన్గా కాకుండా చిక్కుడుకాయ కర్రీని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ రైస్లోకే కాదండి, రోటీ చపాతీలో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ కర్రీ అనేది ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలని యాడ్ చేసుకుని మీడియం మంట మీద మాడిపోకుండా దూరగా వేయించుకోండి. అలా వేగిన తర్వాత చిన్న ముక్క ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. చిన్న ముక్క దాల్చిన చెక్క 3 లేదా 4 లవంగాలను కూడా యాడ్ చేసుకుని వేయించుకోండి. వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని నువ్వులు అనేది పచ్చివాసన పోయి చిటపటలాడేంత వరకు వేయించుకోండి. అలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని వీలైనంత మెత్తగా అలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కర్రీకి సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. 3 లేదా 4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అవి వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, 1 లేదా 2 టేబుల్ స్పూన్ల కారం లేదా మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. టమాటాలు అనేది మెత్తగా అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అలా టమాటా అనేది మెత్తగా అయిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుని మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అలా గ్రేవీ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న 1/2 కిలో చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ చిక్కుడుకాయలకి గ్రేవీ అనేది బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకొని చిక్కుడుకాయల్ని గ్రేవీలో ఈ విధంగా మగ్గనివ్వండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని కర్రీకి సరిపడగా వాటర్ని కూడా వేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ కర్రీని ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ అయిన చిక్కుడుకాయ మసాలా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది ఓన్లీ రైస్లోకే కాదండి, రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.